ది బాబ్ హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్లో శానిటైజర్ తాగి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సెలూన్ యజమాని ఆ యువతిని తరచూ వేధింపులకు గురిచేస్తూ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్ మరణానికి పాల్పడింది. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన దివ్య హైదరాబాద్ లోని మీర్పేట్ టీచర్స్ కాలనీలో ఉన్న ది బాబ్ సెలూన్ లో పనిచేస్తుంది. గత కొంతకాలంగా సెలూన్ యజమాని మురళి ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం సెలూన్ లో ఓ గదిలోకి దివ్యను తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి నుండి తప్పించుకున్న దివ్య బయటకొచ్చి కేకులు వేయడంతో సెలూన్ యజమాని మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య సెలూన్ లో శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. దివ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దివ్య మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇక సెలూన్ యజమాని మురళిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దివ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది మాత్రం కాదని దివ్య కుటుంబ సభ్యులు తెలిపారు. మురళి తరచూ దివ్యను వేధింపులకు గురి చేసేవాడని, ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, దీని గురించి ఎవరికైనా చెబితే ఆమె తల్లితో పాటు ఇద్దరు చెల్లెలను కూడా చంపుతానని బెదిరింపులకు దిగేవాడని, ఆ అనుమానం తట్టుకోలేకే శానిటైజర్ తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే దివ్య శానిటైజర్ తాగిన తర్వాత సెలూన్ యజమాని మురళి భార్య షాప్ వద్దకు వచ్చి దివ్యను ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స అందించారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి వదిలేశారని తెలిపారు. ఇక మంగళవారం ఉదయం ఇంట్లో దివ్య తీవ్ర అస్వస్థత గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివ్య మృతి చెందింది. అంతేకాకుండా నా భర్తని ఏం చేయలేరు, అవసరమైతే మీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించిందని, ఇలాంటి ఘటన మరో ఆడపిల్లకు జరగకుండా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.